హాయ్ ఫ్రెండ్స్, నాటుకోడి కూరకు కావాల్సిన పదార్థాలు. నేను నాటుకోడి కూర చేసిన ఈరోజు. చూడండి ఎట్లా ఉందో. ఎంత టేస్ట్ అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి తప్పనిసరిగా. ఒక కోడిని, నాటుకోడిని చూసి చక్కగా కొట్టించుకొచ్చాము. ఇట్లా ఇంత ముక్కలు అయితే బాగుంటుంది. అదే మీరు సైజుని బట్టి కట్టించుకోవాలి. 2 ఉల్లిగడ్డలు పెద్దవి తీసుకుని సన్నగా కట్ చేసుకుని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని నూనె వేసి 4 పచ్చిమిరకాయలు నాట్లు పెట్టుకుని ఉల్లిపాయలు, గరం మసాలా అన్నీ వేసి బాగా వేగించేసిన. ఈ బాగా వేగిన తర్వాత బాగా బ్రౌన్ కలర్ రావాలి. ఇవి చాలా టేస్ట్ ఉంటుంది. రైస్లోకి కానీ చపాతీల్లోకి చాలా టేస్ట్ ఉంటుంది. ఇట్లా బాగా వేగించిన కోడిని, నాటుకోడిని, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. ఫ్రెష్గా ఉండాలి, చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెష్ వేసుకుంటే. ఇప్పుడు పసుపు, ఉప్పు వేసి అది కూడా బాగా కలిపేసుకొని కొంచెం బాగా ఉడకాలి. ఉల్లిపాయ అయితే బ్రౌన్ కలర్ వస్తేనే బాగుంటుంది టేస్ట్. ఇది ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ తీసుకుని నాటుకోడి ఇది అందులో వేసి బాగా ఉప్పు, కారం, పసుపు అన్నీ మళ్ళీ పట్టేటట్టు బాగా కలపాలి. ఇవన్నీ బాగా కలిపితే ముక్కకు పట్టాలి. గరం మసాలా, కారం అన్నీ ఇప్పుడు వేసుకున్నాను నేను. ఇదంతా బాగా పట్టేటట్టు కలిపి చిన్న మంట మీద మూత పెట్టి ఉడకబెట్టిన. ఉప్పు, కారం. ఇప్పుడు 1 గ్లాసు వాటర్ వేసి బాగా కలిపేసి కుక్కర్ 4 విజిల్లు ఇచ్చుకోండి. ముదురు కోడి అయితే 6 విజిల్లు ఇవ్వాలి. ఇప్పుడు అంతే, ఎంతో ఈజీగా నాటుకోడి కూర రెడీ. మీకు ఈ కూర నచ్చితే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్. తప్పనిసరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్. లైక్ కొట్టండి. అంతేనండి, ఎంతో టేస్ట్గా చికెన్ కర్రీ రెడీ. నాటుకోడి కూర కొంతమందికి కుదరదు కదా, ఇట్లా వండి చూడండి ఒకసారి.